ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టులు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పీకర్ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు తప్పుబట్టింది. 10వ షెడ్యూల్ ప్రకారం నిర్దిష్ట సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చెప్పింది. నిర్దిష్ట సమయం అంటే 3 నెలలు లేదా ఆలోపే అని గతంలో మెగాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేన ఎమ్మెల్యే సుభాష్ దేశాయ్ కేసులోనూ నిర్దిష్ట సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. 4 నెలలు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మహారాష్ట్ర స్పీకర్కు సుప్రీంకోర్టు షెడ్యూల్ను నిర్దేశించింది. షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకునేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ పేర్కొంది. ఇక ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టులు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పీకర్ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు తప్పుపట్టింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అడ్వకేట్ సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కోర్టు తీర్పును ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆర్డర్ కాపీ అప్లోడ్ చేశారండి, ఆన్లైన్ లో వెబ్సైట్ లో పెట్టారు. డివిజన్ బెంచ్ అండి ఈరోజు స్పెసిఫిక్ గా కేటగారికల్ గా స్పీకర్ గారికి స్పెసిఫిక్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఏమని చెప్పారంటేనండి, స్పీకర్ గారు విత్ ఇన్ రీజనబుల్ టైంలో ఈ డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్ డిసైడ్ చేయాలని చెప్పి సుస్పష్టంగా అబ్జర్వ్ చేయడం జరిగిందండి. దీంట్లో మళ్ళీ ఏమన్నారంటేనండి, స్పీకర్ గారు అగేన్స్ట్ ఈ డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్ తీసుకోకపోతే హైకోర్టుకు జ్యూరిడిక్షన్ ఉంది. హైకోర్టు కెన్ ఎంటర్టైన్ దిస్ పిటిషన్ ఛాలెంజింగ్ ద ఇనాక్షన్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ నాట్ అడ్జుడికేటింగ్ ద డిస్క్వాలిఫికేషన్ పెండింగ్ బిఫోర్ హిమ్. హైకోర్టు సుస్పష్టంగా జ్యుడిషియల్ రివ్యూ పర్మిసబుల్, రిస్ట్రిక్షన్స్ హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చును. సింగిల్ జడ్జి గారు ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారంటేనండి, మన సెక్రటరీ గారికి డైరెక్షన్ ఇచ్చారు. షెడ్యూల్ ఫిక్స్ చేసి డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్ స్పీకర్ గారి ముందు ప్లేస్ చేసి షెడ్యూల్ ఫ్రేమ్ చేసి రిజిస్ట్రార్ ముందు సబ్మిట్ చేయమని చెప్పారు. ఈ రోజు రిట్ అప్పీల్లో డివిజన్ బెంచ్ రిసభ్య ధర్మాసనం స్పీకర్ గారికి స్పెసిఫిక్ డైరెక్షన్స్ జ్యుడిషియల్ రివ్యూ పర్మిసబుల్ అని చెప్తూ అబ్జర్వ్ చేస్తూ స్పీకర్ గారికి విత్ ఇన్ రీజనబుల్ టైం, ఆ విత్ ఇన్ రీజనబుల్ టైం అనేది సుస్పష్టంగా 4 వీక్స్ లోపల డిసైడ్ చేయాలండి. దీంట్లో దానం నాగేందర్ గారు, తెల్లం వెంకటరావు గారు, కడియం శ్రీహరి గారు వీరికి ముగ్గురికి అగేన్స్ట్ గా ఇంటర్వ్యూలో వీళ్ళు పార్టీస్ అండి. వాళ్ళ తరఫున కూడా ఆర్గ్యుమెంట్ వినడం జరిగిందండి. విన్న తర్వాత ఈరోజు హైకోర్టు పిహోట హోలోహన్, రాజేంద్ర సింగ్ రాణా, సుభాష్ దేశాయి, తర్వాత కేశవ్ మెగాచంద్ర జడ్జిమెంట్ అన్ని కూడా ఉటంకిస్తూ సుస్పష్టంగా ఏమని చెప్పడం జరిగింది అంటేనండి, 61 లో ఆర్డర్ కాపీ ఇప్పుడు అప్లోడ్ చేశారు. పిటిషన్ సీకింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ షుడ్ బి డిసైడెడ్ బై ద స్పీకర్ విత్ ఇన్ రీజనబుల్ టైం అండి. మస్ట్ అని చెప్పడం జరిగిందండి. స్పీకర్ మస్ట్ డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ పెండింగ్ బిఫోర్ హిమ్ విత్ ఇన్ రీజనబుల్ టైం అండి. తర్వాత మళ్ళీ ఏం అబ్జర్వ్ చేశారంటే అండి, ఈ కేసులో 4.5 months ఎలాప్స్ అయినప్పటికీ ఇంతవరకు కూడా ఏ స్టెప్స్ తీసుకోలేదు. స్పీకర్ యాజ్ పర్ రూల్స్, ఈ అసెంబ్లీ రూల్స్ ప్రకారం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఆ రూల్స్ ప్రకారం స్టెప్స్ తీసుకోవాలని కూడా అబ్జర్వ్ చేయడం జరిగిందండి. ఓకే, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంకో విషయం చెప్పడం జరిగింది కదా, అనర్హత పిటిషన్లపై గనక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్పడం జరిగింది కదా. అవునండి, ఈ సుభాష్ దేశాయ్ కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్ లో ఏం జరిగిందంటే విత్ ఇన్ రీజనబుల్ టైంలో డిసైడ్ చేయాలని చెప్పి సుభాష్ దేశాయ్లో 213.2 లో చెప్పడం జరిగిందండి. తర్వాత అక్కడ మహారాష్ట్ర స్పీకర్ అడ్జుడికేట్ చేయకపోయేసరికి మళ్ళీ ఆ కన్సర్న్ పార్టీస్ మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గా డిఫరెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తూ డిఫరెంట్ టైం ఫ్రేమ్ చేస్తూ ఏ టైంలో మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, విట్నెస్ ఎప్పుడు ఎగ్జామిన్ చేయాలి, టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తూ 4 వీక్స్ లోపల ఇష్యూస్ మొత్తం డిసైడ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ సుభాష్ దేశాయ్ జడ్జిమెంట్ తర్వాత ఇన్ కంటిన్యూస్ ఆఫ్ దట్ ఆర్డర్ సుప్రీంకోర్టు వేరియస్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. వాటిని బేస్ చేసుకొని మళ్ళీ మేము హైకోర్టును అప్రోచ్ అవుతామండి. యాక్చువల్ గా ఈ సెక్రటరీ గారు రిట్ అపీల్ ఫైల్ చేశారండి. ఇక్కడ ఈ రోజు జరిగిన విషయంలో సో ఈ తీర్పు నేపథ్యంలో అంటే స్పీకర్ ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా, కనిపిస్తుందంటారా? అవునండి, ఈ రోజు విసభ్య ధర్మాసనం స్పష్టంగా స్పీకర్ గారికే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారికి విత్ ఇన్ రీజనబుల్ టైం, అండ్ స్పీకర్ ఇస్ హై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ,
అవర్ సొసైటీ ఇస్ గవర్న్ బై రూల్ ఆఫ్ లా అండ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. కాబట్టి స్పీకర్ గారు వారి పవర్ ని 10th షెడ్యూల్లో యాజ్ అ ట్రిబ్యునల్ గా అడ్జుడికేటరీ పవర్స్ వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పీకర్ ఈజ్ హై కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీ కాబట్టి తప్పకుండా ఆ రూల్స్ ఫాలో అవుతూ అడ్జుడికేట్ చేస్తారని భావిస్తున్నామని చెప్పి నిశ్శబ్ద ధర్మాసనము స్పష్టంగా పారా 62లో చెప్పడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.